Hi friends, this is Usha and welcome to my channel Usha's Little Talks. And how are you all? ఈ వీడియోలో నేను మీతో 25 టైనీ హ్యాబిట్స్ని మన లైఫ్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. అండ్ ఈ 2025లో ఈ 25 టైనీ హ్యాబిట్స్ని త్రూ అవుట్ ఇయర్ మనం కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వగలిగితే వీ కెన్ బ్రేక్ అవర్ ప్రొక్రాస్టినేషన్ ఎట్ సమ్ లెవెల్. సో ఈ వీడియో మీకు నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి, ఏదో ఒక పాయింట్ అయినా మీకు కనెక్ట్ అవ్వచ్చు కదా, అందుకే ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూడండి. మనలో నుండి మనం ఆ చేంజ్ చూడడం స్టార్ట్ చేస్తే బెటర్ కదా. అందుకే నేను 2025లో ఈ 25 హ్యాబిట్స్ని నేను ఖచ్చితంగా ఫాలో అవ్వాలని పెట్టుకున్నాను. ఒకేసారి ఇయర్ అంతా అంటే నేను చేయలేను, ఈజీగా ఫస్ట్ డే నుండి వదిలేస్తాను. అండ్ 30 days ఛాలెంజ్ అంటే కూడా కొంచెం నా బ్రెయిన్కి హార్డ్గానే అనిపిస్తుంది. అందుకే నేను దీన్ని వీక్లీ ఛాలెంజెస్గా తీసుకున్నాను. అది కూడా ఎందుకు అలా అనుకున్నానంటే, అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్లో మనం ఏదైనా ఒక పెద్ద హ్యాబిట్ని ఇంట్రడ్యూస్ చేయాలి, లాంగ్ లాస్టింగ్గా కన్సిస్టెంట్గా అనుకుంటే దాన్ని ఫస్ట్ చిన్న చిన్న పార్ట్స్గా మన లైఫ్లోకి ఇంట్రడ్యూస్ చేసుకుంటే బెటర్ అనేసి అందులో ఉంటుంది. సో ఆ వారు నాకు చాలా నచ్చింది. అందుకే నేను ఇయర్ అంతా చేయకపోయినా 30 days చేయకపోయినా ఫస్ట్ 1 week నుండి నేను స్టార్ట్ చేస్తే బెటర్ కదా. అందుకే నేను ఒక 25 రెగ్యులర్గా నేను చేయాలనుకున్న వాటిని ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఇది ఫాలో అవ్వచ్చు చాలా ఈజీగా. ఇందులో నేను కొన్ని డూస్ అండ్ డోంట్స్ అని పెట్టుకున్నాం. అన్నీ చేసేటివే కాదు, కొన్ని వదిలేసేటివి కూడా ఉంటాయి కదా. సో డూస్ అండ్ డోంట్స్. సో ఫస్ట్ నేను డోంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. డోంట్స్ని మీకు చెప్తాను అనమాట. ఫస్ట్, నో మిల్క్ ఆర్ షుగర్ కాఫీ ఆర్ టీ. సో కాఫీ ఆర్ టీ విత్ షుగర్ అండ్ మిల్క్ అస్సలు తాగొద్దు అనేసి. అండ్ నో స్వీట్స్, సెకండ్ వన్ నో స్వీట్స్. అండ్ థర్డ్ వన్ నో మైదా ప్రొడక్ట్స్. అండ్ ఫోర్త్ వన్ నో జంక్ అండ్ ఆయిల్ ఫుడ్స్ ఫ్రమ్ అవర్ సైడ్. అండ్ ఫిఫ్త్ వన్ నో కూల్ డ్రింక్స్. సో ఇవన్నీ నేను చాలా తక్కువ, నేను స్వీట్స్ ఎలానో తినను అండ్ టీ కాఫీస్ కూడా తాగను. మైదా ఫుడ్ కూడా చాలా తక్కువ నేను తిన్నాం. సో ఎప్పుడో ఒకసారి నూడిల్స్ లాంటివి తింటా, కానీ చాలా రేర్ అవి కూడా. సో అవి కూడా వద్దు. అండ్ కూల్ డ్రింక్స్ అంటే ఓన్లీ మా ఇంట్లో ఉంటే ఎక్కువ మా నాన్న తీస్తాడు కాబట్టి తాగుతా. సో ఇప్పుడు అంత లేదు, అవి కూడా నేను మానేస్తున్నా. ఈ 1 week అయితే ఖచ్చితంగా ఈ 5 అసలు చేయకూడదని ఫిక్స్ అయ్యాను. అండ్ ఇవి నాకు చాలా ఈజీ కాబట్టి ఆల్రెడీ నేను 5 ఈజీగా చేసేస్తున్నట్టే. నా 25లో 5 నేను ఈజీగా విన్ అయిపోయాను. అండ్ 61 నో మొబైల్ యూసేజ్ ఫర్ 30 minutes. నిద్ర లేచిన వెంటనే అండ్ పనుకునే ముందు ఫోన్ చూడకుండా ఉంటే చాలా బెటర్. నేను ఎక్స్పీరియన్స్ చేసాను ఇది కూడా. ఫోన్ వెంటనే లేచిన వెంటనే ఫోన్ పట్టుకొని ఆ రీల్స్ అవన్నీ చూసినప్పుడు నా బ్రెయిన్ ఆ రోజంతా ఒకలా ఉంటుంది. అసలు ఏ ఫోన్ చూడకుండా ఇలా క్విక్గా లేస్తే అప్పుడు ఒకలా అనిపిస్తుంది. సో అలా క్విక్గా లేచినప్పుడు నాకు చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది. అందుకే అసలు మార్నింగ్ మొబైల్ అసలు వాడద్దు, ఒక 15-20 minutes అని. అండ్ నైట్ పనుకునే ముందు కూడా మొబైల్ వాడకపోతే చాలా బెటర్ కదా. సో దట్ నేను పనుకునే ముందు పనుకొని లేచాక అంటే మార్నింగ్ 30 minutes యూస్ చేయకుంటే చాలా బెటర్. బట్ అట్లీస్ట్ ఒక 30 minutes అయినా మొబైల్ యూసేజ్ తగ్గిస్తే చాలా బెటర్ అనేసి నేను ఫాలో అవుతున్నాను ఇది చాలా డేస్ నుండి. సో దాన్ని కూడా నేను ఇంక్లూడ్ చేసుకున్నాను. అండ్ 7th వన్ ఎర్లీ రైస్. బేసిక్గా నాకు బ్రహ్మముహూర్తంలో బాగా లెగాలి అనేసి అనిపిస్తుంది. ఈ మధ్య చాలామంది బ్రహ్మముహూర్తం 4:30, 4 ఆ టైంకి లెగండి చాలా బెటర్ అని అంటున్నారు కదా. బట్ నేను నైట్ ఎర్లీగా అనుకుంటే మార్నింగ్ ఎర్లీగానే లేస్తాను. ఒక 6కి లేచే పర్సన్ అనుకోండి నేను. సో 5 minutes నేను రెడ్యూస్ చేసుకుంటూ ఆ టైంకి లేగాలి అనేసి నా గోల్. సో ఒకేసారి 4:30 కంటే 1-2 days లేచినా నెక్స్ట్ నేను లేగను. అందుకే 5 days నేను కన్సిస్టెంట్గా తగ్గించుకుంటే కొంచెం ఆ టైం వరకు మనం లేస్తామనేసి ఒక హోప్ అనమాట. అండ్ 8th వన్ వామ్ వాటర్ తాగడం. నాకు లేచిన వెంటనే నార్మల్గా వాటర్ తాగే అలవాటు ఉంది. సో ఒక 10 minutes గ్యాప్ తర్వాత అయినా వామ్ వాటర్ తాగాలి. అట్లీస్ట్ 8 లోపు ఒక 2 glasses ఆఫ్ వామ్ వాటర్ తాగితే చాలా బెటర్ అనేసి స్టార్ట్ చేశాను. అండ్ 9th వన్ 14 సూర్య నమస్కారాస్. ఎవ్రీడే 14 సూర్య నమస్కారాస్ చేయాలి. సో అది మార్నింగ్ ఈవినింగ్ అనేది మన టైం మీద డిపెండ్ అయ్యి మనం చేయొచ్చు. సో నేనైతే 14 సూర్య నమస్కారాస్ చేయాలి ఎవ్రీడే అనేసి అనుకుంటున్నాం. అండ్ 5 minutes మెడిటేషన్ కూడా. నిజంగా మనం మెడిటేషన్ చేస్తే మన ఫేస్లో మనం మెడిటేషన్ చేస్తే మనకు తెలియని ఒక ఇన్నర్ పీస్ అనేది ఉంటుంది. సో 5 minutes అనేది ఖచ్చితంగా అని కాదు, 5 minutes నుండి ఎబోనే. సో ఫస్ట్ నేను 5 minutes స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ 11th వన్ ఏబీసీ జ్యూస్.
సో అది యాపిల్ అయినా వాడచ్చు, లేకపోతే ఆమ్లా అయినా యూజ్ చేయొచ్చు. బట్ ఏబీసీ జ్యూస్ తాగితే హెల్త్, స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది కదా. సో ఏబీసీ జ్యూస్ తాగాలి అనేసి అనుకుంటున్నాం. అండ్ రోజులో ఒక ఫ్రూట్ తీసుకోవాలి. 12th వన్ ఏంటంటే రోజులో ఒక ఫ్రూట్ అయినా తీసుకోవాలి. అది ఏ ఫ్రూట్ అనేది మనకి ఇంట్రెస్ట్, అట్లీస్ట్ ఒక ఫ్రూట్ అయినా రోజులో తీసుకోవాలి అనేసి. అండ్ 13 గ్రీన్ టీ ఆర్ జీరా వాటర్ ఆర్ బ్లాక్ కాఫీ. నాకు గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ ఒక 2 years బిఫోర్ బాగానే తాగేదాన్ని. ఆ రెండు బాగా యూజ్ చేసాం. తర్వాతకి నేను అసలు ఇప్పుడు వదిలేసాను అనమాట. సో చిన్నగా గ్రీన్ టీని తాగాలి అనేసి అనుకుంటున్నాం. బ్లాక్ కాఫీ అయినా రోజు తాగితే హెల్త్కి మంచిది కాదు. సో వీక్లీ ఒక 3 or 4 times అయితే ఓకే, బట్ రోజు తాగడం కూడా అది హెల్త్కి మంచిది కాదు. సో గ్రీన్ టీ అయితే బెటర్. ఇంకా గ్రీన్ టీ అసలు అది కూడా తాగలేను అనుకుంటే జీరా వాటర్, ఒక గ్లాస్ ఆఫ్ జీరా వాటర్ తాగితే బెటర్ అనేసి అది కూడా నేను ఇంక్లూడ్ చేసుకున్నాను. అండ్ సిట్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సన్ రైజ్ ఆర్ సన్సెట్. మనం సన్రైజ్కి కానీ సన్సెట్కి కానీ ఒక ఫ్యూ మినిట్స్ కూర్చొని ఉంటే మన బాడీ అనేది చాలా యాక్టివ్ అయింది. ఎప్పుడు మరీ ఎండలో ఉండడం కూడా కరెక్ట్ కాదు, కానీ ఇలా సన్రైజ్ కానీ సన్సెట్ కానీ బాగా అనిపిస్తుంది. మా ఇంటి ముందు సన్రైజ్ సన్సెట్ మంచిగా అనిపిస్తుంది. సో నేను రోజు సన్సెట్ని, సన్రైజ్ని చూస్తూ ఒక ప్లెజెంట్గా అనిపించి ఒక స్మైల్ ఇస్తూ ఉంటా. సో నాకు మంచిగా అనిపిస్తుంది సన్రైజ్, సన్సెట్. అసలు ఈ రెండు మనకు అవ్వదు అనుకుంటే మూన్లైట్కి ఒక 5 minutes ఉన్నా కూడా చాలా బెటర్. అండ్ పీసీఓడి, థైరాయిడ్ ఉన్న వాళ్ళు, అమ్మాయిలు అయితే ఖచ్చితంగా మీరు మూన్లైట్కి ఒక 5 minutes అలా వాక్ చేయండి. మనలో ఒక హార్మోన్స్ అనేది కొంచెం బ్యాలెన్స్ అవ్వడము, ఒక స్ట్రెస్ హార్మోన్స్ నుండి కొంచెం హ్యాపీ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. సో ఖచ్చితంగా మీరు ఒక 5 minutes అయినా మూన్లైట్ కొనండి, చాలా మంచిది. అండ్ 15th వన్ 3 to 4 liters ఆఫ్ వాటర్. సో వాటర్ అనేది మస్ట్, మనం ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి కదా. సో అందుకే నేను వాటర్ బాగానే తాగుతాను. కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకొని తాగాలి అనమాట. 16th 5 minutes వాక్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్. అసలు 5 minutes నేనైతే తిన్న వెంటనే పనుకోవడము, కూర్చోవడం చేసే టైపు. సో అలా కాకుండా ఖచ్చితంగా ఒక 5 minutes నడవాలి. అది నడవడం కూడా లేదు అనుకున్నప్పుడు ఏదో ఒక యాక్టివిటీ, అంటే తిన్న గిన్నెల్ని కడగడమా, లేకపోతే ఊడ్చుకోవడమా ఇల్లు, అలా ఏదో ఒకటి చేస్తే బెటర్. ఏదో ఒక యాక్టివిటీ చేయాలి, లేకపోతే వాక్ అయినా చేయాలి. 10 minutes వాక్ ఎవ్రీడే అన్నమాట. 17th వన్. సో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక 15 minutes వాక్ చేస్తే చాలా బెటర్. అసలు 45 minutes 1 hour చేస్తే బెటరు, లేదా 10K స్టెప్స్ చేస్తే బెటర్ అంటారు కదా. మనం అసలే 0 లెవెల్లో ఉన్నాం, ఒకేసారి 10K చేయడం కూడా కష్టమే. రోజు 1K కూడా చేయని వాళ్ళం 10K ఏం చేస్తాం కదా. అందుకే ఒక 15 minutes నుండి స్టార్ట్ చేద్దాం. అది చిన్నగా 1 hour వరకు, 45 minutes వరకు మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 18th వన్ ఎర్లీ బాత్. నిజంగా సన్రైజ్ బిఫోర్ స్నానం చేయడం కూడా అలవాటు చేసుకుంటున్నాం. సో ఆ డిఫరెన్స్ నేను గమనించా. అన్ని పనులు అయిపోయాక ఎప్పుడుకో మధ్యాహ్నం తినడానికి, కొంచెం ఎర్లీగానే చేయడానికి ఆ డిఫరెన్స్ చూశాక నాకు ఇంకా ఎర్లీగానే చేస్తే చాలా బెటర్ అనిపిస్తుంది. ఆర్గనైజ్డ్ హోమ్ అండ్ కిచెన్. నిజంగా అమ్మాయిలు ఎక్కువ కిచెన్లో ఉంటాం కదా. సో కిచెన్ ఆర్గనైజ్డ్గా లేకపోతే ఎంత చిరాకు వస్తుందో కదా. అలానే మన బెడ్రూమ్, మన స్పేస్ని మనం ఇప్పుడు ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. 20 రాగి జావా ఎవ్రీ నైట్. నేను ఈ 1 week మొత్తం రైస్ ఓన్లీ ఆఫ్టర్నూనే తినాలి, మార్నింగ్ నుండి ఈవినింగ్ అసలు చేయకూడదు, రైస్ తీసుకోకూడదు అనేసి అనుకుంటున్నాం. రాగి జావతో రిప్లేస్ చేయాలని అనుకుంటున్నాం. 22 ఓట్స్ కూడా వీలైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, లేకపోతే నైట్ డిన్నర్లోకి అయినా తీసుకుంటే చాలా బెటర్ అనేసి అనుకుంటున్నాం. అండ్ 22nd వన్ కోకోనట్స్ అండ్ సీడ్స్ మార్నింగ్ తీసుకోవాలి. సో నేనైతే ఒక 4 days నుండి అయితే కంటిన్యూస్గా బాదం అండ్ పీనట్స్ని నేను సోక్ చేసుకొని మార్నింగ్ తింటున్నాను. అండ్ ఏబీసీ జ్యూస్ కూడా తాగుతున్నాం కాబట్టి మార్నింగ్ మనకి ఇంకా బ్రేక్ఫాస్ట్ పెద్దగా ఏం అవసరం లేదు. కానీ నేను ఓట్స్ కూడా సోక్ చేస్తున్నా, వాటిని నైట్ మళ్ళీ తింటున్నాను అనమాట. అట్లా తినొచ్చలేదు నాకు తెలీదు. అయితే నైట్ సోక్ చేసిన ఓట్స్ని మళ్ళీ నెక్స్ట్ నైట్కి డిన్నర్లో తింటున్నాను. సో మీరు చెప్పండి, అలా తినొచ్చు లేదు నాకు. రీడ్ ఏ టాప్. ఏదైనా ఒక బుక్ నుండి, మనకు నచ్చిన బుక్ నుండి ఒక టాపిక్ని చదవాలి అనేసి, ఒక 5 pages 10 pages, అది కూడా అవ్వకపోతే ఒక చిన్న టాపిక్ ఏదైనా. సో దట్ మనకు చాలా బెటర్. ఒక బుక్స్తో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మనకు నాలెడ్జ్తో పాటు ఒక పీస్ కూడా అనిపిస్తుంది తెలుసా. నేను ఒక ట్రామా స్టేజ్లో ఉన్నప్పుడు బుక్స్ నాకు చాలా హెల్ప్ చేసినాయి ఆ ఫేజ్ నుండి నేను బయటకు రావడానికి. అందుకే అంతకుముందు బుక్స్ అంటే జస్ట్ ఇంట్రెస్ట్, కానీ ఇప్పుడైతే చాలా ప్యాషనెట్గా చదువుతున్నాను.
నేను అందుకే స్టార్టింగ్లో ఒక 5 బుక్స్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర అయితే 5 బుక్స్ ఉన్నాయి. అందులో నేను ఇది గుడ్ వైబ్స్ గుడ్ లైఫ్ అనే బుక్ని ఈ మంత్లో కంప్లీట్ చేయాలని పెట్టుకున్నా. రోజు నేను ఒక 2-3 టాపిక్స్ చదువుతున్నా. సో ఇది సెల్ఫ్ హెల్ప్గా కూడా ఉంటే అండ్ కొంచెం మోటివేషన్గా కూడా, అన్నిటికి మించి మన మొబైల్ యూసేజ్ నుండి కొంచెం దూరంగా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. ఈ 4th జర్నలింగ్ 5 లైన్స్. నేను జర్నలింగ్ చేయడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను ఒక డైరీ తీసుకున్నాను అనమాట స్టార్టింగ్లోని. నాకు ఏం రాయాలో తెలీదు. నేను చిన్నప్పటి నుండి డైరీ రాయడం నాకు ఇంట్రెస్ట్ అనమాట. కాకపోతే నేను ఎప్పుడు డైరీ రాయాలన్నా నాకు ఏదో ఒక సాడ్ మెమరీస్ని ఎక్కువ నేను రాసుకునేదాన్ని. సో అలా కాదు, ఈ ఇయర్లో సాడ్ అయినా హ్యాపీ అయినా ఏదైనా రాయాలి అనేసి అనుకుంటున్నా. చెప్పినా ఈరోజు ఎలా గడిచింది, నేను ఏం చేశాను, ఏం చేస్తే బాగుండేది అనేది రాసుకుంటున్నాను అనమాట. అండ్ అలాగే 25th వన్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్. మనం ఈ 1 వీక్ ఛాలెంజ్ తీసుకుంటున్నాం, కాకపోతే ఇవన్నీ మనం ఫాలో అవుతున్నామో లేదో తెలియాలి కదా. సో వాటిని ట్రాకింగ్ కోసం ఇలా రాసుకున్నా అని చెప్పారు కదా. సో నైట్ పనుకునే ముందు ఇవన్నీ ఒకసారి నేను చెక్ చేసుకొని టిక్ పెట్టుకుంటున్నా. అండ్ ఏవైతే చేశాను ఏదో చేయలేదు అనేసి అన్నీ రాసుకుంటున్నా. సో 1 వీక్ తర్వాతకి నేను ఇంట్లో ఏం చేశాను ఏం చేయలేదు అనేసి మీకు జెన్యూన్గా చూపిస్తాను. ఇన్ని డేస్ అంటే నేను ఒక్కదాన్ని, నన్ను బ్లేమ్ చేసుకోవడం చాలా ఈజీనే, కానీ పక్కన వాళ్ళు చేయడం అయితే కష్టమే కదా. ఇలా ఎన్నోసార్లు రాసుకొని ఎన్నోసార్లు నాకు నేను చాలా లైట్ నేను గివప్ చేసిన డేస్, నన్ను నేను ఎక్స్క్యూజ్ చేసుకున్న డేస్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ నుండి అలా కాకుండా ఖచ్చితంగా నాతో నేను ఫస్ట్ జెన్యూన్గా ఉండాలి. అండ్ మీతో కూడా ఖచ్చితంగా నేను జెన్యూన్గా ఈ 1 వీక్ని ఎలా రన్ చేస్తాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను అన్నమాట. ఇవి కాకుండా నా పర్సనల్గా ఇంకా 2 నేను ఇంక్లూడ్ చేసుకున్నా. లైక్ ఎవ్రీడే ఒక షార్ట్ అప్లోడ్ చేయాలి, అండ్ బికాజ్ నా గ్రోత్, నా యూట్యూబ్ ఛానల్ గ్రోత్ కోసం. అలానే ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయాలి అనేసి. ఇది నా 25 టైనీ హ్యాబిట్స్. సో ఇందులో డూస్ ఉన్నాయి, డోంట్స్ ఉన్నాయి, నేను ఈజీగా చేయగలిగేటివి అండ్ కొన్ని కొంచెం కష్టపడి చేయాల్సినవి, కొన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సినవి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందా, మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకున్నా, ప్లీజ్ నాకు ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా షేర్ చేయండి. మీలో ఎవరికైనా ఇది కొంచెం యూస్ఫుల్ వీడియో అనుకుంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి మర్చిపోకుండా షేర్ మాత్రం చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ అండ్ ఇంకోటి, మీకు ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా నాకు ఒక చిన్న సజెషన్ ఇవ్వండి, ఎలా అనిపించింది అనేది. సో నాకు ఫార్వర్డ్ ఎలాంటి వీడియోస్ చేస్తే బెటర్ అనేది ఒక చిన్న ఐడియా కూడా వస్తుంది కదా. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీ వాల్యుబుల్ టైం నేను వేస్ట్ చేయలేదని అనుకుంటున్నా. అలానే థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.